హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఒక చిన్న లైక్ కూడా వేయండి. అయితే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ మీద చూసే వీడియోలకు అయితే వచ్చిర్రు. చాలామంది అయితే చాలా రకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాటి గురించి మాట్లాడదామని చెప్పేసి అయితే ఈ వీడియో తీస్తున్నాం ఈరోజైతే. ఇంకా వాటి వల్ల నేను చాలా రోజులు బాధపడ్డవి కూడా ఉన్నాయి. కొన్ని సార్లు యూట్యూబే తీసేసుకుందాం అనుకున్నవి కూడా ఉన్నాయి. నేను చాలా కష్టపడి యూట్యూబ్లో అంటే ఈ స్టేజ్‌కి రావడానికి చాలా కష్టపడ్డా నేను. అంటే ఇద్దరు చిన్న పిల్లలతోని వాళ్ళు ఇప్పటికి కూడా మా పెద్దకన్నయ్య అన్నం తినుకుంటా పక్కనే కూర్చున్నాడు. అంటే ఇట్లా చిన్న పిల్లలున్న తల్లులకు ప్రతి ఒక్కరికైతే అర్థమైతది. ఆ బాధ ఏందనేది. ఒక దిక్కు వీడియో చూసుకోవాలి, ఒక దిక్కు పిల్లల్ని చూసుకోవాలి, ఒక దిక్కు పని. పని చూసుకోవాలి. ఇంకా ఎన్ని ఉంటాయో, ఎంత బాధ ఉంటదో. యూట్యూబ్ చేస్తూ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లికైతే ఈ బాధ అయితే తెలుసు. ఎంత బాధ ఉంటదనేది. కొంచెం పెద్దగున్న పిల్లలతోని వేరుంటది. చిన్న పిల్లలతోని వేరుంటది. ఇప్పుడు మనం ఒక వీడియో తీద్దామని ముందు పెట్టుకుంటామా, పిల్లలు ఏడవడం, అల్లరి చేయడం ఏదో ఒకటి జరుగుతది. నాకు చాలామంది బ్యాడ్ కామెంట్స్ కొన్ని అంటే యూట్యూబ్ పరంగానే చాలామంది కొన్ని పెట్టిర్రు. ఇంకా వాటి గురించి మీరు పెట్టిన కామెంట్ గురించి అంటే అందరూ గాదు, కొంతమంది పెట్టిన కామెంట్స్ గురించి అయితే నాకు మస్తు బాధ అనిపించింది. అందుకే ఈ మధ్యల కొంచెం ఇంకా వీడియోస్‌కి కూడా దూరంగా ఉంటున్నా. యూట్యూబే వద్దు తీసేసుకుందాము అన్న స్టేజ్‌కైతే ఎళ్ళిపోయినా. కొన్ని సార్లు గూడా అనుకున్నా. ఇంకొక విషయం చెప్పాలంటే నేను నిజంగా చెప్తున్నా. నాకు ఈ 12,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే నేను యూట్యూబే తీసేద్దాము. 12,300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అసలు యూట్యూబ్ తీసేద్దామని ఒక 2 రోజుల దాకా నేను వీడియోసే పెట్టలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అంటే యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్ల వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి నాకు. అందువల్లనే అప్పుడే నేను తీసేద్దాం అనుకున్నా. కానీ మీ వల్లనో, ఏ దేవుని దయ వల్లనో మరి నాకు తొందరగా లక్ష కావడం, ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం, ఇంకా అట్లా జరిగిపోవడం వల్ల నేను మీ ముందు కనిపిస్తున్నా. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే నాకు పెట్టిర్రు. వాటి గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. ఫస్ట్ కామెంట్ ఏందంటే, అక్క మీరు వీడియోస్లలో ఎందుకు ఎక్కువ కనిపించట్లేరు, అసలు వీడియోస్ ఎందుకు ఎక్కువ వస్తలేవు అని చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు కదా, కొంచెం నేనే చూసుకోవడం అవుతుంది. ఇంకా వీళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ అలవాటు కాలేదు కాబట్టి ఈ మధ్యలో ఉంటుర్రు అక్కతోని. కానీ ఇంకొచ్చిన స్టార్టింగ్లో కూడా నాతోనే ఉండడం వల్ల బాగా అలవాటు అయిపోయారు అన్నట్టు. ఇంకా ఎవరి ఇప్పుడైతే పిల్లలైనా అంతే. ఇప్పుడు అక్కడ అత్తమ్మ వాళ్ళ కాడ ఉన్నప్పుడు వాళ్ళకి అలవాటు అయి ఉంటారు పిల్లలు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి కాంచి మళ్ళీ అక్కడికి వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఇక్కడ అలవాటు అవుతారు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ వాళ్ళకి కొత్త అనిపిస్తుంది. అవును. ఇంకా మహేశ్వర్ అక్క పిల్లలైతే అస్సలు దగ్గరకు వచ్చేటోళ్ళే కాదు. ఇంకా చెల్లె పిల్లలన్న ఇట్లే వస్తురు కానీ చిన్నప్పుడు అక్క అక్కడ అత్తగారి ఇంటి కాడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఏదైనా పండగకి వచ్చినప్పుడు అసలు మేము ఎత్తుకుందామన్నా రాకపోయేది. అంటే భయపడతారనమాట. కొత్త వాళ్ళు ఈళ్ళెవరో అని చెప్పేసి భయపడతారు. అట్లనే చెల్లె పిల్లలైతే నాతోటి ఉంటారు. కాకపోతే నేను ఇక పని మీద అటు ఇటు తిరగడం అయితుంది. నాకు పని ఎక్కువ అయితది కాబట్టి నేను ఎక్కువసేపు వాళ్ళతోటి ఉండలేను. అయినా సరే టైం తీసుకొని వాళ్ళతోటి ఉంటా. బండి మీద తిప్పుతా, అవి ఇవి ఇప్పిస్తా, మంచిగా చూసుకుంటా నేనైతే. కానీ కొత్త అనేది పోయింది. ఇప్పుడైతే పాత ఇప్పటివరకైతే అయింది. మంచిగానే ఉన్నారు ఇక పిల్లలు. ఇంకా అదే నాకు కూడా కొంచెం వీడియోస్‌కి దూరంగానే ఉంటున్నా. ఓపిక అయితలేదు చేద్దామన్నా నిజంగా. నిద్ర ఉండట్లేదు పిల్లలతోని మెయిన్ అయితే. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నిద్ర పడతలేదు. పిల్లలు పండుకున్నప్పుడు నేను పండుకుందాం అనుకుంటే ఇట్లా పిల్లలు పడుకోంగానే నాకు నొప్పి. అప్పటిదాకా నొప్పి తెలవదు. ఇంక పిల్లలు పడుకోంగానే దాని మీద దృష్టి పెట్టి అట్లా నిద్ర లేక కూడా కొన్ని వీడియోస్‌కి అయితే చాలా దూరంగా ఉంటున్నా. రోజు 1, 2 గంతే వీడియోస్‌లలో కనిపియడం. ఫస్ట్ అయితే ఇది వీడియోస్‌లలో ఎందుకు కనిపియట్లేవు అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా కొంతమంది సెకండ్ కామెంట్ ఏందంటే, చాలామంది ఇంకా ఎన్ని రోజులు ఉంటావమ్మా వాళ్ళ కొంప మీద పడి తింటున్నావు అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. నాకైతే ఆ కామెంట్ చూస్తే మస్తు బాగా అనిపించింది. ఎందుకట్లా పెడతారో అర్థం కాదు. పెద్ద నేను రోజు 10 బిర్యానీలు తీసుకొచ్చుకొని తినేదేం కాదు. మా వాళ్ళు వండుకున్న దాంట్లోనే నేను ఒక బుక్కడు తింటా గంతే. ఇంకా నాకు పెళ్లి కాకుండా ఉంటే మా అమ్మ నాకు పెట్టేది కదా, పెడతది కదా, ఇన్ని రోజులు నన్ను పెంచింది కదా. ఇంకా అట్లయితే కామెంట్ దయచేసి ఎవ్వరు చేయకండి.
రిక్వెస్టే చెప్తున్నా. అలాంటి వాళ్ళు నా వీడియోస్ నచ్చకపోతే చూడకండి. ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు 10 మంది, 20 మంది ఉన్నా చాలు గానీ, ఇలాంటి కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి. నేనసలు బయటికంటూ వెళ్ళను. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైతది. నేను అక్కడున్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా బయటికెళ్ళి బయట ఫుడ్ తినడం, బయట వీడియోస్ చేయడం అసలు నేను అలాంటివి చేయను. అలాంటి అలవాటు గూడా నా దగ్గర లేదు. ఇంకా బయట నుంచి తీసుకొచ్చుకొని తినే అలవాటు గూడా. మా ఇంట్లోనే వండి కొంచెం తింటా. మా వాళ్ళతో ఉంటా అంతే. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేనుంటున్నా. ఎవరికైనా బాధుంటే తల్లిదండ్రుల దగ్గరికే పోతారు. తల్లిదండ్రులు చూసుకున్నంత మంచిగా ఎవ్వరు చూసుకోలేరు. ఆ భర్తతో సహా ఎవ్వరైనా చూసుకోలేరు. తల్లి చూసుకున్నంత మంచిగా తల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంత మంచిగా, కంఫర్టబుల్‌గా ఎక్కడ ఎవ్వరు ఉండలేరు. అందుకే నేను బాలేనప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికే వస్తా. ఇక్కడే మంచిగా అయిన తర్వాత వెళ్తా. ఇంకా ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. రెండోది కొంచెం జుట్టు గూడా యేసుకొని కొంచెం నీట్‌గా ఉండొచ్చు గదా! అని గూడా కామెంట్ చేసిర్రు. అంటారు. కానీ మా చెల్లి జుట్టు యేసుకున్నా ఎంత అన్నది ఒకసారి ఏసుకుంది. చూడండి. జుట్టు ఇది యేసుకున్నా. కానీ నిజం చెప్పనా? ఇప్పుడు నీ జుట్టు ఏసుకున్నావు, ఏసుకోనట్టుంది. నేను ఆ! ఏసుకోలేదు. ఇగో కొప్పు. కొప్పు ఆమెది. నాకు ఇట్లా కొప్పేసుకుంటే తల తిరిగినట్టయితది. ఆల్రెడీ నేను జుట్టు వేసుకొనున్నా. ఆల్రెడీ నేను జుట్టేసుకున్నా. మార్నింగ్ పొద్దున్న లేవంగానే నెత్తికి నూనె పెట్టుకొని జుట్టేసుకున్నా. కానీ చూసిర్రా? నీ అనేది కొంచెం రింగ్ రింగ్ నాకు ఉంటది. రింగు లాగుండి ఇవి హెయిర్ కట్టు అంటే ఇట్లా చిన్నోడు పుట్టినప్పుడు ఇట్లా ఊడిపోయినట్టయి అవి పెరగట్లేవు. అంతవరకే స్టాప్ అయితున్నాయి. అందువల్ల నేను జుట్టేసుకుంటా నేను బొట్టు పెట్టుకుంటే మా పిల్లలున్నారు గదా! పాలు తాగేటప్పుడు ఇట్లా తీసేస్తారన్నట్టు. అది. ఇంకా అది ప్రాబ్లమ్. పిల్లలైతే స్టిక్కర్ తీసేస్తారని జెప్పేసి ఎక్కువ శాతం అయితే నేను స్టిక్కర్ పెట్టుకుంటా. కానీ వాళ్ళు తీసేస్తారు. అదే టైంలో నేను వీడియో తీసే టైంలో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, మళ్ళీ స్టిక్కర్ పెట్టుకుంటూ అవన్నీ చేయలేను గాబట్టికి ఇంకా అప్పుడప్పుడు అట్లా కనిపిస్తే ఎక్కువ శాతం అయితే స్టిక్కర్ పెట్టుకొనే ఉంటా. ఇంకా కొన్ని వీడియోస్‌లల్ల బొట్టు పెట్టుకున్నా గానీ, "బొట్టు పెట్టుకోవమ్మ తల్లి ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టుకొని వీడియోస్ తీయమ్మా" అని చాలామందయితే కామెంట్ చేస్తారు. నేను మంచి చేసినా, చెడు చేసినా కొంతమంది చెడునే వెతుకుతుర్రల్లా మంచిలో గూడా చెడుని వెతుకుతుర్రు. దయచేసి అట్లయితే కామెంట్స్ పెట్టకండి. ఇంకా ఏమడుగుతున్నారు? ఇంకా మీ ఆయన మీతో మాట్లాడట్లేరా? ఎందుకు రావట్లేదు మీ ఇంటికి అని గూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకా మా ఆయన నాతోని ఎందుకు మాట్లాడడు. మాది అందులో ఒకటి లవ్ మ్యారేజ్ గదా! ఎవరి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేమైతే ఎప్పుడు మాట్లాడుకోకుండా లేము. ఫ్యామిలీస్ అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు అటువంటివయితే రాలేదు. మేమెప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడు మా ఆయన ఏమన్నా నేను సరిదిద్దకపోతా, నేనేమన్నా మా ఆయన సరిదిద్దకపోతాడు. అదే గదా లైఫ్ అంటే. ఇప్పుడు ఆయనేదో అన్నాడని నేను బాధపడుకుంటూ, నేనేదో అన్నాడని ఆయన బాధపడుకుంటూ అస్సలుండం. ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటాం, దాన్ని క్లియర్ చేసుకుంటాం. మళ్ళా మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేము మేమైతే. మేమిద్దరం అయితే బానే ఉన్నాం. ఇంకా ఆయన కొంచెం వర్క్ బిజీ అయిపోయి అక్కడ పనులెక్కువ రావడం వల్ల అక్కడే ఉంటున్నాడు. ఇంకా నేను రోజు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాం. పిల్లల గురించి అడుగుతూనే ఉంటాడు. ఇంకొకటి ఇంకేమని కామెంట్ చేస్తున్నారు? నాకు బాగా బాధ అనిపించిన కామెంట్ అయితే ఒకటే. "ఇంకా ఎన్ని రోజులు ఉంటావు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర? వాళ్ళ మీద వాళ్ళకే లేదు అంటే నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండి తింటున్నావని" చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. అట్లా పెట్టడం అసలు పద్ధతి కాదు. ప్లీజ్ ఎవరు అట్లా పెట్టకండి. నాకు బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు తల్లిగారింటికి రాకపోతే ఇంక నేను ఎవరింటికి పోను. నాకు ఎవరున్నారు చెప్పండి. బాగున్నప్పుడు అక్కడుంటావు, బాగు తప్పంగానే ఇక్కడొస్తావని చాలామంది గూడా అంటున్నారు. మరవును నా పరిస్థితి అట్లుంది. ఇప్పుడు చూసుకునే వాళ్ళు లేనప్పుడు ఇక్కడికే గదా రావాల్సింది. ఇక్కడ కనీసం మన తగ్గట్టన్నా మనం ఉంటాం. అంటే ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు, ఉండొచ్చు. అట్లా మీకు నేను ఇండైరెక్ట్‌గా చెప్తున్నా. డైరెక్ట్‌గా చెప్పలేను కాబట్టి ఇండైరెక్ట్‌గా చెప్తున్నా. నేను అనే మాటలు కొంతమంది ఇంకా ఇంటే బాధపడతారని చెప్పేసి నేను ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుంటే మనకిష్టం ఉన్నట్టు ఉండొచ్చు. ఏ ఆడపిల్ల అయినా సరే అత్త వాళ్ళ ఇంటి దగ్గరుంటే కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి దానివల్ల నేను మంచిగుండాలి. కొన్ని రోజులు నా హెల్త్ బాగయిన తర్వాత ఎళ్తా అన్నట్టుగా ఇక్కడైతే ఉంటున్నా. కొంచెం మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర గూడా పైన ఇల్లైతే ఏస్తుర్రంట. కొంచెం అక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉందామని జెప్పేసయితే ఉన్నా. ఇంకా పెద్ద కన్నయ్య చూడండి వీడియో తీస్తుంటే వచ్చిండు. ఇట్లుంటదన్నట్టు పిల్లలు వీడియోస్ తీస్తుంటే అసలు వీడియోస్ తీయనియ్యరు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నామనుకో బొట్టు తీసేస్తాడు. 3 ఇయర్స్ అయినా గానీ చిన్న బాబులాగానే చేస్తాడు. ఇంకా ఇవే కామెంట్స్ అయితే. ఇట్లా అస్సలు పెట్టకండి నన్ను బాధ పెట్టే కామెంట్స్.
పెట్టరు. తక్కువ. ఎక్కువ శాతం నాకన్నీ మంచి కామెంట్సే పెడతారు. ఇంకా చాలామంది ఏమంటారంటే, "నీకు కొంచెం పొగరెక్కువ. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు" అని కొంతమందంటారు. అవును. నిజానికి చెప్పాలంటే నేను వీడియో ముందు ఒకలాగా, వీడియో వెనకాల ఒకలాగా అస్సలుండను. నటించడం గూడా నాకు రాదు. ఇప్పుడు నాకేమన్నా అనిపిచ్చిందంటే డైరెక్ట్‌గా నేను దాన్ని మీకు చెప్తూనే ఉంటా. అది నిజమైన అంటే ఏమంటారు? ఏ విషయమైనా సరే గానీ అది టక్కున నేను అనేస్తూనే ఉంటాను. నా నోట్లో మాట ఆగదంటారు గదా! అట్లా అన్నట్టు. ఇంకా అట్లా మాట్లాడడం వల్ల కొంతమందికి అట్లా అనిపిచ్చిందేమో. నేను కొంచెం మాట్లాడేది మాట తీరు కొంచెం పెద్దగుంటది. నాకు చిన్నప్పటి నుంచి గూడా అంతే ఏదో మెల్లగా వీడియో ముందు మెల్లగా మాట్లాడేది, తర్వాత పెద్దగా మాట్లాడడం రాదు. నేను ఎట్లున్నానో గట్లనే ఉంటా అన్నట్టు. ఇంకా ఇట్లనే సపోర్ట్ జేయండి. మంచిగా సపోర్ట్ జేస్తున్నారు. కొంతమంది మాత్రమే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అట్లయితే అస్సలు పెట్టకండి. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 16, 17, 18 సంవత్సరాలు ఇంట్లో పెరిగి నేను మా ఇంట్లో 18, 19 సంవత్సరాలు పెరిగి ఇప్పుడు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి పోయినంత మాత్రాన నేను మా ఇంటికి పరాయిదాన్నయితే అయిపోను గదా! అంత పెద్ద మాట అనేసరికే నాకు మస్తు అనిపిస్తుంది. ఎందుకిట్లా అంటుర్రు? ఎందుకిట్లా కామెంట్లు పెడుతుర్రు? నేనైతే వాళ్ళ ఇంటికి పోయి ఉండట్లేను గదా! మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా గదా! ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? నాకు బాధొచ్చినప్పుడు వాళ్ళతోనే గదా ఉండేది అని ఆహ్, అనుకుంటూ అని మస్తు అనిపిచ్చింది. చాలా రోజుల నుంచి ఈ విషయం గురించి బాధపడుతున్నా. వీడియోస్ ముందుకు రావాలంటే గూడా ఎట్లనో అనిపిస్తుంది నాకైతే. దయచేసి నా బాధ అర్థం చేసుకొని మీ ఇంట్లో అక్కనో, చెల్లెనో అనుకుంటే మీకు నా బాధ అనేది అర్థమైతది. తప్పకుండా అర్థం చేసుకోండి. కొన్ని కామెంట్స్‌కైతే ఈ వీడియోలో చెప్పిన. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకా దేని గురించైనా చెప్పాలి అనుకుంటే కిందైతే కామెంట్ జేయండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ మీకైతే అందిస్తా. యూట్యూబ్ గురించే గానీ, ఇంకా దేని గురించైనా గానీ మీకేమన్నా డౌట్స్ ఉంటే అయితే తప్పకుండా క్లియర్ చేస్తా. కిందైతే కామెంట్ అయితే ఎయండి. వీడియో అయితే ఇంతే. ఇలాంటి కామెంట్స్ అయితే అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్. బాధ అనిపిస్తుంది నాకు. ఓకేనా? ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే ఎయండి. నేనైతే నెక్స్ట్ ఫంక్షన్ ఫోటోస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా నాయి. మరి మీరేమంటారు? చూపించాలా వద్దా అయితే కామెంట్ చేయండి. కొన్ని మెమోరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీతోని చెప్పుకోవాలి అని కూడా అనుకుంటున్నా. చెప్పుకుంటా. ఇంకా చిన్న బాబు అయితే లేచిండు. అక్క అందుకే వెళ్ళి బాబునైతే ఎత్తుకుంది. ఇట్లుంటది యూట్యూబ్ కష్టం అంటే ఇట్లా పెద్దవాళ్ళకైతే పర్లేదు. చిన్న పిల్లలున్న తల్లులకి ఇలాంటి బాధలైతే ఉంటాయి. ఒక బాబు నా దగ్గర, ఒక బాబు అక్క దగ్గర ఉన్నాడు. అంటే ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తుంది నాకైతే. వద్దు యూట్యూబ్ వద్దు, బంద్ చేసుకొని ప్రశాంతంగా ఉందాం అనిపిస్తది. ఒక్కొక్కసారి నేను ఎంత కష్టపడ్డా దీని గురించి. నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎంత చీప్‌గా చూసిర్రు. అంటే యూట్యూబ్ వల్ల. ఇంకా అవన్నీ గూడా నేను ఒక వీడియోలో అయితే చెప్తా మీకు. అంతా అవన్నీ దాటేసుకుంటూ 1,00,000 మంది ఇంకా త్వరలో 1,10,000 మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్‌కి. అలాంటి ఛానల్‌ని ఎందుకు వదిలేసుకోవాలి అన్నట్టుగా గూడా బాధ అనిపిస్తుందన్నట్టు. అందుకే నేను ఎవ్వరేమన్నా కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోయినా గానీ మళ్ళైనా స్టార్ట్ చేస్తా. ఇంకా మీరందరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా నన్నెవరన్నా బ్యాడ్‌గా కామెంట్ పెడితే దాని కింద 10 కామెంట్స్ వాళ్ళకి బ్యాడ్‌గా వస్తున్నాయి. మీకెందుకు మీరేమైనా పెడుతుర్రా? అట్లా ఇట్లా అనిగా పెడుతుర్రు. ఆళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇట్లనే ఉండాలి. తొందరలోనే మనకి 1,50,000 మందయితే కావాలి. మీ అందరి సపోర్టు ఉంటే తప్పకుండా అయితుంది. అందరైతే షేర్ చేయండి వీలైనంత వరకి వీడియోని అయితే. కొంతమంది వాళ్ళైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మన ఛానల్‌ని. నచ్చితేనే. ఓకేనా? ఇంకా మీరు పెట్టే కొన్ని కామెంట్స్‌కైతే ఈ వీడియోలో రిప్లై ఇచ్చిన. ఇంకా కొన్ని కామెంట్స్ ఏమన్నా నేను మర్చిపోయినయి ఉంటే ఇంకా పిల్లల అల్లరి వల్ల కొన్నైతే మర్చిపోయాను అనుకుంటున్నా. కింద కామెంట్ చేయండి. వాటికి కూడా ఒక షార్ట్ వీడియో లేకపోతే ఇంకో ఫుల్ వీడియో అనేది తీసి పెడతా. ఎవరైతే బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టకండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ మరందరికీ.